మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు అనేది రేవంత్ రెడ్డి రాక్షసానందానికి పరాకాష్ట అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అంటూ మరొకసారి సినిమాను సెకండ్ రిలీజ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ కు కాంగ్రెస్ తెరలేపిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు కేసీ లేదని, తమకు నష్టం జరిగిందని ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. కేసీఆర్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీలు ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నాయని దుయ్యబడ్డారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నోటీసులు ఇచ్చినట్లుగా అందరికీ తెలుసన్నారు. 65 ఏళ్ల దాటిన వారు ఎక్కడ కోరితే అక్కడ విచారించాలని చట్టం స్పష్టంగా చెప్తున్నప్పటికీ అధికారులు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతున్న నేపథ్యంలో డైవర్షన్ రాజకీయాలకు తెరదీశారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్, సీనియర్ నాయకులు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా తెలిసి మనకు ప్రపంచంలో ఒక కేసు నమోదు కావాలి, ఒక క్రిమినల్ కేసు నమోదు కావాలి అంటే మొట్టమొదటగా విక్టిమ్ ఉండాలి, నష్టపోయిన వాళ్ళు ఉండాలి, దెబ్బతిన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళ నుంచి కాంప్లైంట్ ఉండాలి. దాంట్లో ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా అన్నోన్ అఫెండర్ అయినా ఎవరో ఉండాలి. ఆ తర్వాత దానికి సాక్షులు ఉండాలి. ఎక్కడనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కానీ ఇక్కడ ఈ కేసుకు మొదలు కాంప్లైంట్ లేడు. గీన గత ప్రభుత్వం చేసిన పలానా చర్య వల్ల మాకు నష్టం జరిగింది, మా ప్రైవసీ భంగం కలిగింది, లేదా మా వ్యాపారం నష్టం జరిగింది, మా ఆస్తికి నష్టం జరిగింది, నా ఫోన్ సంభాషణలు రహస్యంగా విని పలానాన్ని వాడుకున్నారు, నాకు నష్టం చేసి వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కాంప్లైంట్ ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లైంట్ లేదు. ఒక పనికి మాలిన చెత్త రాజకీయ ఆరోపణలు చేసి ఇద్దరు దొంగలు కలిసి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ నడిపిస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్న వాళ్ళు, ఇద్దరు దొంగలు ఒకటై కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇటువంటి దుర్మార్గమైన చర్య కోరుకుంటున్నారు. ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంలో, ప్రతి ముఖ్యమైన సందర్భం రాగానే ఇటువంటి ఒక పనికిమాలిన చర్చను ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. గత 5-6 నెలలుగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు, ముఖ్యమంత్రి ఆఫీస్ పైన ఆరోపణలు, మంత్రుల కుటుంబ సభ్యులు, మంత్రులు స్వయంగా ఆరోపణలు చేసి, ఒక మంత్రి అయితే ఫలానా మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారు, నేను కమిషన్ తీసుకోకుండా పనిచేసిన అని చెప్పింది. ఒక మంత్రి కూతురు మొత్తం సీఎం ఆఫీసులో గన్ పెట్టి భయపెట్టి చేసేసి డబ్బులు వసూలు చేసిండ్రు, మనకు ద్రోహం చేసిండ్రు. కొంతమంది మంత్రుల పిఎల్ అరెస్ట్ వరకు వెళ్ళింది. ఇక కొంతమంది మంత్రుల రాసలీలలు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర ఛానళ్లు, ఆయన చుట్టరిక ఉన్న ఛానళ్లు, ఆయన ఇంటిపై కాలు మొక్కొచ్చిన ఛానళ్లే ప్రసారాలు చేసినాయి స్టోరీలన్నీ. వాళ్ళు ఒకరి మీద ఒకరు, ఇది మళ్ళీ ఫలానా మంత్రి చేయించుండు అని చెప్పి, ఫలానా